నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుక ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, అందులో ఉన్న అంతరార్థం, అసలు ఏమిటి ఈ ఉపనిషత్తు, ఎవరు ఎవరికి వివరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం గురువుగారు చేస్తారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూడండి, పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? నమస్కారం. అమ్మా నమస్తే. మొత్తం చెన్నప్ప గారు, ఈ ముండకోపనిషత్తులో మామూలుగా బ్రహ్మనిష్ఠుడు అంటే ఎవరు, అసలు ఎలాంటి వారిని బ్రహ్మనిష్ఠుడు అంటారు? అంటే నిష్టగా బ్రహ్మం వైపు ఏకాగ్రతతో కలిగిన వాళ్ళేనా? బ్రహ్మయందు ఏకాగ్రత కలిగిన వాడినే బ్రహ్మనిష్ఠుడు అంటారు. అవునా? చాలా మీరు అర్థం చేసుకుని అడుగుతున్నారు. అయితే ఎలా ఎలా మీరు వివరించండి దానికి సంబంధించి. ఇప్పుడు తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అని మనకు వేదాంత దర్శనంలో ఒక సూత్రం ఉంది. వ్యాసుల వారు రాశారు. అంటే నిష్ట కలిగిన వానికి బ్రహ్మోపదేశం చేయాలట, నిష్ట లేని వానికి చేయకూడదు. చేయటం వేస్ట్ కదా అసలు. కాబట్టి వాడు బ్రహ్మనిష్ఠుడంటే ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు మనకు ఈ ముండకోపనిషత్తులో సమాధానం లభిస్తుంది. బ్రహ్మనిష్ఠుడైన వాడు ఏం చేయాలి అంటే పరీక్ష లోకాన్, చూడండి, కర్మ చితాన్ బ్రాహ్మణ. ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్ఠుడు అన్నమాట. బ్రహ్మయందు ఏకాగ్రత కలిగినటువంటి వాడు, ఏకాగ్ర చిత్తం కలిగినటువంటి వాడు అతడట కర్మ చితాన్ అంటాడు. అంటే కర్మల వల్ల ఏం కలుగుతుంది, ఏం లాభం కలుగుతుందని ఆలోచిస్తాడట. అంటే ఈ ప్రాపంచిక ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచ సాంసారిక కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మల వల్ల ఏం లాభం కలుగుతుంది, ఏం లోకాలు కలుగుతాయి, ఏ లోకాలు సిద్ధిస్తాయి, అది పితృలోకమా, భూలోకమా, దేవలోకమా, లేకపోతే ఏ సుఖం కలుగుతుంది, ఏం కలుగుతుంది ఆలోచిస్తాడట. అది అంటే కర్మ పరిజ్ఞానం వానికి ఉంటది అన్నమాట. అంటే వాడు కర్మయోగి అవుతాడు అని లెక్క ఇక్కడ. అది కాదు, ఏ కర్మ వల్ల ఏ ఫలం లభిస్తుంది అనేది తెలుసుకునేవాడు బ్రహ్మనిష్ఠుడు అని ఒక విషయం అన్నమాట ఇక్కడ. తర్వాత నిర్వేదం ఆయాత్, ఇంకా అతడు ఏం చేస్తాడు, ఈ కర్మల వల్ల ఏమీ లాభం లేదనా ఆయన, కర్మలు చేస్తే మంచి కర్మలు చేస్తే పుణ్యం కలుగుతుంది, పుణ్యం కలిగితే సుఖం కలుగుతుంది, ఆ సుఖంగా అనుభవించడానికి మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి అని అతనికి ఒక నిర్వేదం కలుగుతుందట. చూడండి, అంటే కర్మఫలాలను తెలుసుకోవడమే కాదు, దానివల్ల నిర్వేదాన్ని పొందేవాడు కూడా బ్రహ్మనిష్ఠుడే అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే నాస్తి అకృత కృతేన అన్నాడు. ఇక్కడ కృతేన అకృత, అకృత అంటే కర్మలు చేయనివాడు భగవంతుడు. అతడు అతడు పనులు చేయడు. అతడు పనులు చేస్తే ఆ శుభాశుభ ఫలాలు కలుగుతాయి. ఆ శుభాశుభ ఫలాలను అనుభవించడానికి అతడు శరీరధారి కావాలి. కానీ ఆ పని జీవులది కానీ దేవుంది కాదు. కాబట్టి అకృత అన్నాడు. అంటే కర్మలు చేయనటువంటి వాడు భగవంతుడు. తర్వాత కృతేన, అది కృతేన అంటే కర్మఫలములు చేసేవాడెవడు, కృతకృత్యుడయ్యేవాడు జీవుడు కదా. కాబట్టి ఇతడు కర్మఫలముల మూలంగా భగవంతుణ్ణి తెలుసుకోలేడు. అంటే బ్రహ్మనిష్ఠుడు ఏం చేస్తాడు అంటే కర్మఫలముల మూలంగా కర్మఫలాలు అనుభవించడం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేను అని తెలుసుకుంటాడట. ఇక్కడ ఈ విషయం చెప్తున్నాడు చూడండి. అంటే కర్మల వల్ల లాభం లేదు, ఎందుకు అకృతేన, భగవంతుడు కర్మలు చేయడు, నేను కర్మలు చేస్తున్నా. కర్మలు చేసేవానికి కర్మలు చేయని వాడు ఎట్లా దొరకడు కదా. కాబట్టి అతడు ఆ విధంగా బ్రహ్మనిష్ఠుడు అలా ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత అదే నాస్తి అకృత కృతేనా, అంటే కర్మ ఫలాలు అనుభవించడం వల్ల, కర్మలు చేయడం వల్ల భగవంతుడు
దొరకడు అని ఎవడైతే తెలుసుకుంటాడో అతడే బ్రహ్మనిష్ఠుడు అని చాలా చక్కగా చాలా చక్కగా చెప్పారండి. నిజంగా కర్మ అంటేనే పని కదా. ఏ పనైనా ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తున్నాను అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరు కూడా భగవంతుడిని అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ చెప్పండి. బ్రహ్మనిష్ఠుడైన వాడు ఇంట్లో కూర్చొని ఉమ్, ఏమి ఏదో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడు. ఇంకా తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవాలన్న అనుకొని ఏం కుతూహలం చేస్తాడట ఉంటుంది. అతడు? తద్విజ్ఞానార్థం. ఉమ్, ఉమ్, ఇంకా తెలుసుకోవాలనే కోరిక చేత ఉమ్, ఆయన సగురు మేవాభిగచ్చేత్, గురువు దగ్గరికి వెళతాడట. ఉమ్, ఎట్లా వెళతాడు? సమిత్పాణిహి ఉమ్, అంటే సమిధలను చేతిలో పట్టుకొని వెళతాడు. ఉమ్, అతడు శ్రోత్రియుడై ఉంటాడు. అంటే వేదాన్ని శ్రవణం చేయగలిగిన శక్తి కలిగిన వాడవుతాడు. అది అలాంటి గుణగణాలు కలిగినటువంటి వాడే బ్రహ్మనిష్ఠుడు అని చాలా చక్కగా. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. నిజంగా బ్రహ్మనిష్ఠుడు అంటే అసలు ఎవరు, ఎందుకు బ్రహ్మనిష్ఠుడు అవుతారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి సంపదని, ఇలాంటి విషయాలని ఖచ్చితంగా మనం నేర్చుకోవటమే కాదు, మన పిల్లలకు కూడా చూపించాలి, నేర్పించాలి. అయితేనే మన ధర్మం ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. మరి మీరందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను నాతో పాటు. మరి ఏకీభవించే వాళ్ళందరూ ఏం చేస్తారు? తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మరి మన మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.